భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా ఎప్పుడు అనేటువంటి మీమాంస అందరిలో కూడా నెలకొన్నది. ఈ మధ్య ఈ డిస్కషన్స్తో పాటు ఆస్ట్రాలజర్స్ కూడా మధ్యలో దూరారు. వాళ్ళు కూడా అతని జాతకాన్ని పరిశీలించి అతను ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఊడుతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేసే ప్రయత్నాలు ఎవరు తోచింది వాళ్ళు చెబుతూ ఉన్నారు. జాతకాన్ని పరిశీలించిన తరువాత కొంతమంది అయితే అతిగా పోయి ఆర్ఎస్ఎస్ అధినాయకుడు చెప్పాడు కాబట్టి తప్పనిసరిగా రాజీనామా చేయాలి, 75 సంవత్సరాల నిబంధన ముందుకు తీసుకొస్తున్నారు. మరికొంతమంది బీజేపీలోనే దాన్ని డిఫెండ్ చేస్తూ 75 సంవత్సరాల నిబంధన మోడీ గారికి వర్తించదనేటువంటి విషయాన్ని చెబుతున్నారు. ఇన్ని రకాలుగా జరుగుతున్నటువంటి డిస్కషన్స్లో నేనెందుకు తలదూర్చాను అనుకుంటున్నారా? నాకు తెలిసి మోడీ గారు తను పదవి కావాలని కోరుకొని రాలేదు. హిమాలయాలకు సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి మనసు మార్చుకొని వెనక్కి వచ్చినటువంటి వ్యక్తికి అనుకోకుండా పంచాయతీ మెంబర్ కాకపోయినా గుజరాత్ సీఎంగా పదవినిచ్చి పంపించింది పార్టీ. అంతేకాకుండా పార్లమెంట్ అంటే ఎప్పుడూ అడుగు పెట్టినటువంటి వ్యక్తికి డైరెక్ట్గా ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించేటువంటి శక్తినిచ్చింది పార్టీ. కాబట్టి తప్పనిసరిగా ఇది మోడీ గారు సొంత నిర్ణయం మీద ఆధారపడుతుంది. ఆయన ఎప్పుడు రిటైర్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని పార్టీకి అవసరమైనప్పుడు, పార్టీ కోరకపోయినా పార్టీ యొక్క బలాన్ని పెంచడం కోసం లేదా నాయకత్వాన్ని, నూతన నాయకత్వాన్ని తీసుకురావడం కోసం తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకుంటారు. అది ఇప్పుడు జరిగేటువంటిది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశానికే నరేంద్ర మోడీ గారి అవసరం ఉన్నది, ప్రపంచ దేశాలకు కూడా నరేంద్ర మోడీ గారి అవసరం ఉన్నది. ప్రపంచంలో కొన్ని పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత, విశ్వగురు అనిపించుకున్న తర్వాత, విశ్వగురుగా అతడు రూపాంతరం చెందిన తరువాత, భారతదేశంలో కొన్ని పరిష్కారాలు జరిగిన తర్వాత, ఇంకా ఆయన చేయాల్సినటువంటి పనులు ముగించుకున్న తర్వాత 2029 కంటే ముందుగానే ఆయన నాయకత్వాన్ని మరొకరికి అప్పచెప్పి సెలవు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. పార్టీ శ్రేయస్సు ముఖ్యం కానీ పదవి ముఖ్యం కాదు నరేంద్ర మోడీ గారికి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ఇటువంటి పాడ్కాస్టులన్నీ కూడా ఆపేసి దేశ భవిష్యత్తు మీద ఆలోచన చేసి జరుగుతున్నటువంటి విద్రోహ చర్యలను బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. జై హింద్, జై భారత్.